హాయ్ గుండె నిండా గుడి గంటలు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే చింతామణి వచ్చేసి ప్రభావతిని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. ఆమె ఈ మీద సన్నబడాలి అనేసరికి ఇంట్లో వాళ్ళు నీ మాట వింటారా, నీ మాట వినేటట్టుగా ఉంటే నువ్వు సన్నబడు, రెండు కలిపి ఒకే విధంగా చేస్తావా అన్నట్టు మాట్లాడితే అవును నేను సన్నబడతాను, ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వినేటట్టు చేసుకుంటాను అనేసి ప్రభావతి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఉంది కదా రోహిణి వాళ్ళ అమ్మ వచ్చేసి రోహిణికి కాల్ చేస్తుంది. ఇలా పేరెంట్ మీటింగ్ ఉంది నువ్వు రావాలమ్మా అనేసరికి రోహిణి ఉండి నేను ఉన్నది ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నువ్వు రా అని చెప్పేది ఏంటి అనేసరికి పోనీ అమ్మా నువ్వు రాకపోతే వీడియో కాల్ అన్న నువ్వు మాట్లాడమ్మా అని చెప్పనేసరికి అమ్మ నేను మాట్లాడలేను, నాకు బాలు గాని వాళ్ళ నాన్న గాని నాకు కనిపిస్తారు, నేను అలాంటివి నేను చేయలేను అంటే ఇప్పుడు ఎలా అమ్మా చుంటి కోసమో ఇలా చేయాలి కదమ్మా అంటే ఒకవేళ వాళ్ళు అలా మాట్లాడమంటే నేను చచ్చిపోయాను అని చెప్పమ్మా, నేను ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు మాట్లాడమంటే నేను ఏం చేసేది అనేసరికి వాళ్ళ అమ్మ కూడా ఉండి అమ్మ నేనేమో అనాలని కాదమ్మా, కాకపోతే చుంటి గురించి మాట్లాడుతున్నాను నేను అనేసరికి నేను ఎట్టో కట్ట తగలాడతానులే నువ్వు కామ్గా ఉండు అని చెప్తుంది. ఇంకా బాలు వచ్చేసి మీనాకి డ్రైవింగ్ నేర్పిస్తా ఉన్నాడు కదా, దాంట్లో భాగంగా డ్రైవింగ్ నేర్పిస్తున్నసరికి ఆమె బాగా నేర్చుకుంటా ఉందిలే. ఇంకా ఆమెతో పాటు పూలు వెళ్తారు కదా వాళ్ళైతే కనిపిస్తారనమాట. ఫస్ట్ ఒక ఆవిడ కనిపిస్తుంది, ఆవిడ వచ్చేసి ఏంటి మీనా నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావా, బాగా నేర్చుకున్నాక చెప్పు నేను ఎక్కుతానని చెప్పంటుంది. అలాగే ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక ఇద్దరు కనిపిస్తారు, వాళ్ళనైతే కార్ ఎక్కించుకుంటుంది. సూపర్ మీనా పార్టీ ఎప్పుడు ఇస్తావో ఇలా సరదాగా అయితే మాట్లాడతారు. ఇంకా మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా మీనా కూడా డ్రైవింగ్ అయితే బాగానే నేర్చుకుంటున్నది. ఇంకా బాలు వచ్చేసి ఒక షాప్ దగ్గరికి కొనడానికి వస్తాడు. అదే సమయానికి అరుణ్ ఉన్నాడు కదా పోలీస్ ఇన్స్పెక్టర్, ఆయన కూడా రావడం అయితే జరుగుతుంది. అట్లా మాటల్లో వచ్చేసి బాలు వచ్చేసి ఏంటి నన్ను డ్రైవర్ అనుకున్నావు, మేము తలుచుకుంటా ఏమన్నా చేశాను చూసావా అని చెప్పేసి మాట్లాడతారు. దానికి అరుణ్కి కొంచెం కోపం వచ్చి చొక్కా కాళ్ళని అయితే పట్టుకుంటాడు, ఇలాగా ఏం చేస్తావా అనేసరికి ఇంకా బాలు ఏమో ఇలా పుష్ చేయటంలో అరుణ్ చొక్కా అయితే కొంచెం చిరుగుతుంది, కానీ కావాలని అయితే చెంచలేదు. అలా మాటల మధ్యలో అయితే ఇలా అయితే జరిగింది అనమాట. కానీ బాలు వచ్చేసి నేను కావాలని అయితే చించలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే పగ మనసులో పెట్టుకో ఉన్నాడు అనమాట అరుణ్. ఎందుకంటే ప్రతిసారి బాలు వల్ల అరుణ్కి పాపము ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. జాబ్ పోయింది, ఒక మైనస్ మార్కు వచ్చింది, అలాగే ఇప్పుడు ఏమో చొక్కా పెట్టుకొని చించినాడు, అందరి ముద్ర దానికి కొంచెము ఫీల్ అవుతున్నట్టున్నాడు పాపం అతను. ఇంకా బాలు కూడా కావాలని చేశాడు కాదు, కానీ ఆ సిచ్యువేషన్ లో అలా జరుగుతా ఉందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో వచ్చేసి ఉప్మా అవంతా చేసి ఉంటుంది అన్నమాట, చికెన్ వడలు చేసి ఉంటుంది అనమాట. మీనా వచ్చేసి చేసినప్పుడు ఆమె డైట్ లో ఉన్నాను కదా, ఆవిడ చేంజ్ చేసావు నువ్వు అంటే మనుషులు తినేవే చేశాను అనేసరికి ఇవన్నీ కొలెస్ట్రాల్ నేను తినను అని చెప్పని అంటుంది. ఇంకా దాంట్లో ఆమె డైట్ లో ఉంది కదా, దాని గురించి కొంచెం కామెడీగా మాట్లాడుకుంటారనమాట. బాలు కొత్త పేరు కూడా పెడతారు డైటావతి అనేసి. ఆమె నేను డైట్ లోనే ఉన్నాను నాకేం వద్దుకో అంటే మీనా ఉంటే సరే ఇంకా మీ ఇష్టం అని చెప్పంటారు. ఇంకా శృతి వాళ్ళు అందరూ వచ్చి బాగా తింటారు అనమాట, అక్కడ కూర్చొని తింటారు. ఈవిడ వచ్చేసి నాకేం వద్దు ఇంకా నుంచి అని చెప్పనంటుంది. ఇంకా అనిందే గాని బాగా ఆకలేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి వంట రూమ్ లోకి వెళ్ళేసి బాగా లాగిచ్చేస్తుంది. దానికి ముందే అడుగుతుంది మనోజ్ తోటి, ఇక్కడ డైట్ గురించి చెప్తారు కదా వాళ్ళు ఉంటే నాకు పంపించు నేను డైట్ చేయాలా అని చెప్పేసి అయితే మనోజ్ అడుగుతుంది. సరేలే అమ్మా నేను చూస్తాను, అయినా కూడా నీ ఇంట్లో నువ్వు దొంగతనంగా తినడం ఏందమ్మా అంటే అంత టేస్ట్ గా ఉంది ఏం చేయాలా అందుకే తింటున్నాను అని చెప్పి అయితే అంటుంది. బాగా తినేసి వచ్చి హాల్లో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత బాలు వచ్చేసి తిన్నది తెలియలేదు కానీ ఇంకా బాలు వాళ్ళు వచ్చి కూర్చో ఉంటారు. ఇంకా ఇతను కూడా వచ్చేసి ఎవరు మనోజ్ కూడా వచ్చేసి నాకు ఏం వద్దు రేపటి నుంచి ఎగ్స్ మాత్రమే తింటాను, అప్పుడు చికెన్ మటన్ ఏం వద్దు అని చెప్పి తనైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా బాలు అయితే తమాషగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ మధ్య నేను ఎలా సన్నబడాలి, నేను తిరిగి ఒక 4 మజ్జి చుక్కలు ఇలా కొంచెంగా తింటాను అని చెప్పేసి ప్రభావతి కూడా మాట్లాడుతుంటుంది. ఇంకా బాలు వచ్చేసి నాన్న ఆమె సన్నబడుతుంది అంటే నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నాను కానీ పెరగడమే కానీ ఆమె అయితే సన్నబడ్డం లేదు అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అంటాడు. అట్లా కామెడీగా మాట్లాడుకుంటా ఉంటారనమాట. ఇంకా వాళ్ళ నాన్న లేచి నాకు వెళ్ళాలా స్కూల్కి వెళ్ళాలా కొంచెం పని ఉంది అంటే ఇంకా బాలు ఉండి ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే లేదు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది నేను స్కూల్ దాకా వెళ్ళాలి అనేసరికి రోహిణి అర్రే మనం కూడా పోవాలి కదా అని చెప్పేసి తను కూడా ఆలోచనలో పడుతుంది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా చుంటూ ఉన్నాడు కదా ఆ బాబు వాళ్ళ నాయన అమ్మమ్మతో నడుచుకుంటా వస్తా ఉంటాడు, ఆటో కూడా దొరకలేదు అనుకుంటా వస్తా ఉంటాడు. ఇంకా ఆ రావడము ఈ మనోజ్ కారుకు అడ్డం వస్తాడనమాట, ఇట్లా నిల్చుండిపోతాడు. ఇంకా మనోజ్ కూడా సడన్ గా బ్రేక్ వేసి ఏంటి బాబు చింటూ నువ్వా అని చెప్పంటే అవును అంకుల్ నన్ను మీ కారులో తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళమ్మ అడగకూడదమ్మా అట్లాగా అని చెప్పంటుంది.
పర్వాలేదులేండి, మీరు మాకు తెలిసిన వాళ్ళే కదా, రండి అని చెప్పేసి అయితే ఆయన అయితే కార్ అయితే ఎక్కించుకుంటాడు అనమాట. రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది వీళ్ళిద్దరూ కలుస్తున్నారా లేదా అన్న విషయం. తమిళ్ చూసిన వాళ్ళు నా కమెంట్ సెక్షన్ లో చేయండి, కమెంట్ చేయండి. నేను తమిళ్ అయితే అంతగా చూడని, ఇది తెలుగే చూస్తాను నేను. ఎంతమందికి బాలు మీనా అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్, నమస్తే.